ఓటీటీలలో టాప్ ప్లేస్లో దూసుకుపోతున్న ప్లాట్ఫామ్స్లలో నెట్ఫ్లిక్స్ ఒకటి. ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్లను విభిన్న జానర్లో తీసుకొస్తూ ఓటీటీ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేస్తుంది. అయితే ఇవాళ ఏప్రిల్ 21 నెట్ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు, వాటిలో చూడాల్సిన ది బెస్ట్ 4 మూవీస్ ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రియదర్శి లాయర్గా అదరగొట్టిన కోర్టు రూమ్ డ్రామా చిత్రం కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ ఫోక్సో కేసు చుట్టూ తిరిగే ఈ కోర్టు నెట్ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్లో టాప్ 1 స్థానంలో దూసుకుపోతుంది. కోర్టు మూవీ ఓటీటీ రిలీజ్ అయినప్పటి నుంచి ట్రెండింగ్లో ఉంటూ సత్తా చాటుతుంది. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న కోర్టు ఖచ్చితంగా చూడాల్సిన బెస్ట్ సినిమా. కోర్టు మూవీకి ఐఎన్డీబీ నుంచి 10కి 8 రేటింగ్ ఉంది. కామెడీ చిత్రం పెరాసు తమిళనాడు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్న పెరాసు నెట్ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్లో టాప్ 5 స్థానంలో నిలిచింది. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న పెరాసు చూడాల్సిన బెస్ట్ మూవీనే కానీ ఫ్యామిలీతో చూడలేం. కోలీవుడ్ హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథ్ నటించిన రీసెంట్ మూవీ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. నేటి యువతకు మంచి మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఇచ్చే ఈ మూవీ ఐఎన్డీబీ నుంచి 7.9 రేటింగ్ ఉంది. ఇలాంటి డ్రాగన్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రెండింగ్లో దూసుకుపోతుంది. నెట్ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో 7వ స్థానంలో ఇవాళ దూసుకుపోతుంది. తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న డ్రాగన్ ఖచ్చితంగా చూడాల్సిన మంచి సినిమా. ఇలా నెట్ఫ్లిక్స్ ఓటీటీ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో ఖచ్చితంగా చూడాల్సిన బెస్ట్ 4 మూవీస్ ఇవే. ఇవన్నీ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవ్వడమే కాకుండా మంచి ఐఎన్డీబీ నుంచి మంచి రేటింగ్ సొంతం చేసుకుంది. ఇక మిగతా నెట్ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాలు చూసుకున్నట్లయితే టాప్ 3లో హై హోస్టేజీ, టాప్ 4లో పూజా హెగ్డే దేవా, 6వ స్థానంలో నయనతార టెస్ట్, 8వ ప్లేస్లో ఆఫీసర్ ఆన్ డ్యూటీ, టాప్ 9లో క్రావెన్ ది హంటర్ తెలుగులో కూడా ఉంది. టాప్ 10లో చివరిగా పుష్ప ద రూల్ ఉన్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.